గాజువాక రాసాలమ్మ కాలనీలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 86, 88వ వార్డులకు చెందిన క్లస్టర్ 2 ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి 44 ఏళ్లుగా కార్యకర్తలే ఊపిరిగా కొనసాగుతున్నారన్నారు. తేదేపాలో క్రమశిక్షణ, అంకిత భావానికి, నీతి నిజాయితీకి మారుపేరుగా టీడీపీ కార్యకర్తలు వ్యవహరిస్తారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్నారని తెలిపారు. అన్న ఎన్టీఆర్ సామాన్య కార్యకర్తలను ఎలా గుర్తించి గౌరవించారో నేడు చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు అలాగే విలువిస్తున్నారని తెలిపారు. గాజువాక నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ వేగుంట శ్రీనివాస్, గొలగాని సన్యాసిరావు, 86వ వార్డు అధ్యక్షులు నల్లూరు సూర్యనారాయణ, క్లస్టర్ 2 నాయకులు జగదీష్, రమేష్, సుబ్బయ్య, గణపతి, సుబ్బయ్య, నాగార్జున, వెంకటేష్, గోవింద్, ప్రధాన్, లక్ష్మణరావు, అప్పలస్వామి, బుజ్జమ్మ, రాధ, సత్య, పావని, సుబ్బలక్ష్మి, లక్ష్మి, బేబీ, కుమారి, సింహాద్రి, లోవరాజు, రమణారావు, కోసిరెడ్డి వెంకట్రావు, మడిస రమణ, కోన వెంకట్రావు, గంగరాజు, కుంచారావు, అశోక్, ఉరుకుటి అప్పారావు, వియ్యపు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న నినాదాన్ని తీసుకుని ప్రజలకి మేలు చేద్దామన్న ఉద్దేశంతో ఎంతో ఉన్నత శిఖరమైన స్థానంలో ఉన్న కూడా అన్నీ వదులుకుని నిస్వార్థంగా ప్రజలకు సేవ చేద్దామని 1982 మార్చి 29వ తారీఖున పార్టీ పెట్టి సమూలంగా రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి అవినీతికి కేరాపడ్రస్గా ఉన్న కాంగ్రెస్ పార్టీని కూకట వేళ్లతో సహా పెకిలించి వేసి సామాన్యుడికి కూడు గుడ్డ నీడ అన్నీ అందించి సామాజిక న్యాయం చేసి అన్ని రకాలుగా అందరినీ ఆదుకొని ఆ మహానుభావుడు అనిపించుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మనం ఈ మహానాడు జరుపుకోవటం 86వ వార్డులో క్లస్టర్ వైజ్గా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఏంటంటే ఎక్కడో ఒక చోట రాష్ట్రంలో జరిపేవారు, కానీ ఇవాళ కొన్ని పరిస్థితుల రీత్యా మోడీ గారి పిలుపుల మేరకు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో గాజువాక మన రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు గారి సూచనలతో 86వ వార్డులో ఈ ప్రాంతంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా, కుటుంబ సభ్యుల మధ్యన సంక్రాంతి పండుగ జరుపుకున్న విధంగా మాకు ఉంది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు మహా ఘనంగా జరుపుకునేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే కుటుంబ సమేతంగా జరుపుకున్నట్టు ఉంది. అదేవిధంగా రేపు పొద్దున్న భవిష్యత్తులో కూడాను ఇలాగే అన్ని ఫంక్షన్లు కూడా ఇలాగే జరుపుకోవాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా అండదండలు అందించి ప్రతి ఎలక్షన్లోనూ కూడాను మా పార్టీకి అందరూ కూడా వెన్నుదన్నుగా ఉండాలని, రేపు పొద్దున్న రాబోయే 2029 ఎలక్షన్లో కూడాను గాజువాక శాసనసభ్యులుగా పోటీ చేయబోతున్న మన పల్లా శ్రీనివాసరావు గారిని అఖండ విజయంతో గెలిపించాలని, అదే కాదు ఏ ఎలక్షన్ జరిగినా కూడాను తెలుగుదేశం పార్టీ వెంటే ప్రజలు ఉండాలని కోరుకుంటూ, ప్రజలు వెంబటే తెలుగుదేశంకి గెలిపిస్తే అందరూ కూడాను సుఖ సంతోషాలతో ఉంటారని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. 86వ వార్డు, 88వ వార్డు క్లస్టర్ 2 ఆధ్వర్యంలో రాసాలమ్మ కాలనీ ఆర్ కన్వెన్షన్ దగ్గర ఇక్కడ మహానాడు 2026 జరుగుతుంది. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా టైంలో ఒకసారి ఇట్లా పర్చువల్ మహానాడు జరిగింది. దానికి భిన్నంగా ఈరోజు 1875 క్లస్టర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇక్కడ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర పార్టీ. దాన్ని అనుగుణంగా అన్ని క్లస్టర్లో రాష్ట్ర అధ్యక్షులు గారు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్లస్టర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మోడీ గారి సూచనల మేరకు ఇంధన సమస్యలు, యుద్ధ వాతావరణ సమస్య ఆ ప్రభావం మీద మహానాడిని నెల్లూరులో జరపాలనుకున్న అంగరంగ వైభవంగా దాన్ని
కొత్త విధంగా ప్రతి క్లస్టర్లో 200-300 మంది హాజరయ్యేటట్టు, అలాగే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు హాజరయ్యేటట్టు లోకేష్ గారు నిర్ణయం తీసుకొని చంద్రబాబు గారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి సూచనలతో ఈరోజు మహానాడు ఈ వార్డులో ఇక్కడ మేము ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు అశేష జనవాహిని ఎంతోమంది ఉత్సాహంతో ఈ ఇద్దరు క్లస్టర్ ఇన్ఛార్జీల మీద పెట్టిన బాధ్యతని చక్కగా నిర్వర్తించి మా అందరి సలహాలు తీసుకుని ముందుకెళ్లారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ రామారావు చరిత్ర, ఎన్టీ రామారావు గారి చరిత్రను ప్రపంచానికి అందరికీ తెలుసు. కానీ ప్రతి సంవత్సరం పండగలాగా చేసుకొని తెలియజేయాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఈ మహానాడిని ముందుకు తీసుకెళ్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి అన్ని సమకూర్చారు. ప్రతి దగ్గర కళ్యాణ మండపాలు తీసుకొని ఈరోజు స్క్రీన్లు పెట్టుకొని ఒక పండగ, సంక్రాంతి, దసరా పండగ మళ్ళీ ప్రతి ఒక్కరు విందు భోజనాలతో ఇక్కడ సాంప్రదాయ వంటలతో కూడా ఇక్కడ కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. మరి ఈరోజు లోకేష్ గారు కూడా కొత్త స్ఫూర్తితో యువకాలంలో ఆయన ఎన్నో పాఠాలు నేర్చుకుని ఆ పాఠాల నుంచి ఇవాళ పార్టీని ప్రక్షాళన తీసుకెళ్ళి కొత్త తరాన్ని, నవతరాన్ని, పెద్దల్ని గౌరవించుకుంటూ సమానత్వంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగానే మా అదృష్టం ఏంటంటే మా గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు కూడా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఈ 1875 క్లస్టర్లు నడపాలి. 17 ఎక్కడైనా 25 పార్లమెంటు ఏదైతే ఉన్నాయో అలాగే 175 నియోజకవర్గాల్లో కూడా సమన్వయం పరుచుకుంటూ లీడర్లని మరి 10 రోజుల నుంచి ఆయన అహర్నిశలు కష్టపడుతూ అక్కడ రాష్ట్ర అమరావతిలో ఉండి పర్యవేక్షించారు. మరి ఈరోజు చక్కటి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మంచి ఫలితాలు వస్తున్నాయి. వరల్డ్ రికార్డు, గిన్నీస్ బుక్ రికార్డు కొడుతున్నాం ఈ వర్చువల్ విధానంలో. మరి దీని అంతటికీ ఈ క్రెడిట్ అంట చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి చెందిద్దని తెలియజేసుకుంటూ మాకు ఈ భాగస్వామ్యం కల్పించి ఈరోజు కూడా మా వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ 86వ వార్డు నుంచి ఇంతమంది 88వ వార్డు నుంచి ఇద్దరు హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నా కార్యవర్గ సభ్యులు, నా క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాలను సహకరించారు. వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా ఇక్కడ ఏర్పాట్లు చూసిన ప్రతి ఒక్క కమిటీ సభ్యుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.